అమెరికాలో మత సామరస్య పరిరక్షణ విభాగం యుఎస్సిఐఆర్ఎఫ్ వాళ్ళు మత సామరస్యం అనేటటువంటి దానికోసం చేసిన పోరాటం ఏదన్నా ఉందా? పాలస్తీనాలో ఇప్పుడు ఏం జరుగుతుంది? అమెరికా దాడులు చేస్తుంది కదా, లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది కదా, అదే ఇజ్రాయెల్తోనే కదా అమెరికా అక్కడ అంటకాగేది. ఇరాన్ మీద ఇప్పుడు దాడులు చేస్తుంది కదా, అక్కడ మరి వ్యవహారం ఎవరిది? అమెరికాదే కదా. మరి అమెరికాలో కదా నువ్వు చూసుకోవాల్సింది సామాజిక సంస్కరణలు, సామరస్యత అనేది. న్యూయార్క్లో మందాని గురించి ఏకంగా ట్రంపే మాట్లాడుతున్నాడు కదా, నువ్వు చూసుకోవాల్సింది అది కదా. అమెరికాలో వాళ్ళని ఏదన్నా మాట్లాడితే చెప్పు కొడతారు. కాబట్టి అమెరికా వాడు ఏం చేసినా వాళ్ళ పెంట కూడా సుగంధమే అని ఫీల్ అవ్వాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ అమెరికా సామరస్య విభాగాలకి. దాన్ని నడిపేవాడు ఒక పాకిస్తానీ, దాని హెడ్ ఒక పాకిస్తానీ. కాబట్టి భారత్ని దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఉమర్ ఖలీదును కూడా సమర్థిస్తున్నాడు వాడు. ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను రానివ్వద్దు అని ప్రభుత్వానికి సిఫార్సు చేసినోడే ఉమర్ ఖలీద్కి మద్దతు ఇస్తున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికా ఎవరి ట్రాప్లో ఉంది అంటే మత ఉన్మాదుల ట్రాప్లో, తీవ్రవాద భావజాలికుల ట్రాప్లో. దిమాగి నక్సల్స్ ఎట్లాగో వీళ్ళు దిమాగి టెర్రరిస్టులు.